It's all over, Sridhar. I can't love you anymore. నీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం చేయను, కానీ నువ్వు అడుగుతుంది నా ఎగ్జిస్టెన్స్నే తిరిగి ఇవ్వమని. ఇలా మారుతూ పోతే నేను ఏమని మిగలను? నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీధర్, ప్రపంచమంతా నేను పిచ్చోడు అంటుంటే ఫైన్, ఐల్ యాక్సెప్ట్. ఐ లవ్ సమ్వన్ హూ ఇస్ మై. బట్ వాట్ అబౌట్ ద సొసైటీ? ప్రపంచమంతా నేను పిచ్చోడు అంటుంటే నేను భరించలేను కదా. ఐ కాంట్ కంటిన్యూ విత్ యూ. నాకు మాత్రం నువ్వే ప్రపంచం చాలు. నువ్వు లేని ఏ ప్రపంచం నాకు అక్కర్లేదు. నాకు నువ్వంటే ప్రాణం. ఓకే దెన్ గో. వెళ్ళి సిద్ధును వదిలేసి నువ్వు ఒక్కడివే తిరిగిరా. కేవలం నువ్వు ఒక్కడివే. నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తా, కేవలం నీకోసం. గుండెలోన మెండోలెన్ను మోగుతున్నదే, బొళ్ళు కస్తదీయ సింగులాగా ఊగుతున్నదే. ఓ సననం నాలో సగం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే, లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే. నీ వసం కసం పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి వెళ్ళకెళ్ళ పడ్డాయి. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. ఎరా బయట ఎప్పుడు వచ్చావు? నువ్వు వచ్చిన గంటకి, నేను వచ్చిందే 12కి. మరి 9కి వచ్చి పడుకున్న బుద్ధిమంతులు అని అందంగా వేరే చేస్తావేంటి? నాకంటే ఆఫీస్లో వర్క్ ఉంది, నీకేం పని ఉంటాయి అసలు? వీకెండ్ కూడా వర్క్ చేయమంటావేంటి? అందుకే పబ్కి వెళ్ళి పండగ చేసుకోవచ్చా. అయినా లోపల లాక్ చేసుకున్నా కదా, నువ్వు లోపలికి ఎలా వచ్చావు అసలు?
మెయిన్ డోర్ లాక్ చేసుకొని వెనక బాల్కనీ డోర్ వదిలేసావులే. అయినా కింది నుండి 5th ఫ్లోర్ ఎలా ఎక్కావు? కింది నుండి వస్తే 5 ఫ్లోర్స్ ఎక్కాలి కదా, అందుకే పైనుండి వచ్చా. అప్పుడు ఒక ఫ్లోర్ దిగితే చాలు కదా. ఓహో, టెరస్ మీద నుండి బాల్కనీలోకి వచ్చావు అనమాట అయితే. హే భలే కనిపెట్టావే. నేను అనుకున్నాను తింగరం ఏం కాదు నువ్వు. ఈ డ్రెస్ ఏంట్రా? నీ పనే బాగుందిరా, నచ్చిన డ్రెస్ ఎలా వేసుకోవచ్చు. గొప్పడేరా బాబు. హే హాయ్ రా. హాయ్ రా. హలో డాక్టర్. హలో, ప్లీజ్ కమ్ ఇన్. సారీ డాక్టర్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం. ఇట్స్ ఓకే. హౌ ఆర్ యూ? అలాగే ఉంది డాక్టర్, ఇంకా అలాగే అనిపిస్తుంది. చూడు శ్రీధర్, మనిషి తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాడు. ఇంట్లో బయట ఆఫీస్లో ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాడు. పైగా మీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చెప్పనక్కరనే లేదు. పైన ఏసీ కింద మంట పెడుతూ ఉంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లమే ఇది, కానీ నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నీవు అనుకునేది ఏది కాదు. నేను చెప్పేది నిజం డాక్టర్. సరే, ఇప్పుడు ఏమనిపిస్తుందో క్లియర్గా చెప్పు. నాకు నాలాగే ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎలా అయితే ఉండాలనుకుంటూ కూడా ఉండలేకపోతున్నాను, వాడు అలాగే ఉంటున్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు అలా అనిపిస్తుంది? ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఎప్పుడు అంటే ఇప్పుడు కూడానా? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, 1 minute. అదే మిస్టర్ ఫజిల్, మీ ఫ్రెండ్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్నిసార్లు మన మనసులో ఉన్న ఆలోచనలు మన చుట్టూ జరుగుతున్నట్టే అనిపిస్తుంటాయి. ఇట్స్ ఎ మెంటల్ అలాజినేషన్. తను ఇప్పుడు అదే స్టేజ్లో ఉన్నాడు. తన పక్కన ఎవరు ఉన్నారని తను గట్టిగా నమ్ముతున్నాడు. అంటే అర్థమవులేదు డాక్టర్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనలో చాలామంది లోపల ఒకలా ఉంటారు, బయటికి సిగ్గుతో భయంతో ఇంకోలా ఉంటారు. సపోజ్ స్మోక్ చేయడం నాకు ఇష్టం అనుకో, ఆ ఇష్టాన్ని యాజ్ ఏ డాక్టర్గా నేను చేయకూడదు. సో ఆ ఇష్టాన్ని నేను నా లోపల కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఏదో రూపకంగా బయటకు వస్తుంటాయి. మీ ఫ్రెండ్కి వచ్చినట్టు. మీ ఫ్రెండ్కి కనిపించే వ్యక్తి ఎవరో కాదు, మీ ఫ్రెండ్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నాడో తనే ఆ వ్యక్తి. అంటే మా వాళ్ళకి అపరిచితం వచ్చిందంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ. అతని లోపల ఉన్న వ్యక్తి వలన ఎవరికి ఎలాంటి అపాయం జరగదు, హాని జరగదు. అది కేవలం తన ఇమాజినేషన్ మాత్రమే. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు చేష్టలు అన్నీ మీ ఫ్రెండ్ మనసులో నుండి పుట్టినవి. సపోజ్ మీ వాడికి ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువై దమ్ము కొట్టాలనిపించింది అనుకోండి, కొట్టలేడుగా. సో తన లోపల ఉన్న వ్యక్తి స్మోక్ చేస్తున్నట్టు ఊహించుకుంటాడు. అంటే దీనికి సొల్యూషన్ లేదంటారా? అలా ఏం లేదు, ఉంది. ఎప్పుడైతే తన ఇష్టాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం రాదో అప్పుడు ఆ పర్సన్ ఆటోమేటిక్గా కనిపించడం మానేస్తాడు. లేకపోతే మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కాకపోతే ఆర్డర్ చేయాలి. ఒక 3 డేస్లో వస్తాయి. ఈ 3 డేస్ వరకు అతన్ని జాగ్రత్త చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.
ఏంట్రా, నేనేదో మనశ్శాంతి కోసం వచ్చా, నువ్వు ఇక్కడ కూడా రావాలా? నేను నీ నీడని బాస్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తా. పైగా నాకు ట్రావెలింగ్ ఖర్చులు కూడా ఉండవు. అంటే నువ్వు నేను ఒకటే అంటావా? డ్రెస్ చూసుకున్నావు అసలు? నువ్వు నీ అవతారం ఇద్దామంటే కనీసం పేరు కూడా లేదు. ఏదైనా ఎవరన్నారు? నా పేరు సిద్ధు, తెలీదా? అదే ఫేస్బుక్లో జీమెయిల్లో రాసుకున్నావుగా, సిద్ధు, శ్రీధర్ సిద్ధు అని. అలా పిలిచేవాళ్ళంటే నీకు చాలా ఇష్టం కూడా కదా. నేను నీ లోపల నుండి వచ్చాను బాస్, నువ్వు గుర్తుపట్టలేదు అంతే. అంతేకాదు, నేను ఇలా ఉన్నానంటే నీకు ఇలా ఉండడమే ఇష్టం. ఉం? అయినా నేను కనిపించింది నీ ఒక్కడికే, అంటే నాకే. మరి సిగ్గెందుకు? కిన్నెరసానికి వన్నెలు కూర్చిన వయ్యారమే నీవా, తొలిగా విచ్చిన సూర్యుని వెచ్చని వేకువరేఖవా, బ్రహ్మని మించిన బాబు సృష్టికి రూపానివి నీవా, వెలిగే తెలుగింట మగు నుదుటున రంగుల ముకువా. రై 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 ఏం చేస్తున్నారా? ఇప్పుడు నన్ను చూస్తే బుద్ధుందా? ఏమైంది? అమ్మాయి నచ్చింది కదా, వెళ్ళి మాట్లాడేసాయి. నచ్చితే వెళ్ళి మాట్లాడేసావా? ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడకపోతే ఏమవుతుంది తెలుసా? ఏమవుద్ది ఒకసారి అటు చూడు. బాయ్. అది నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. ఏమైతే అది అయింది, వెళ్ళి చెప్పేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. What? Stupid. అంతా నీ వల్లే. అంతా నీ వల్లే. సినిమా చూడట్లేదా? వెళ్ళే ముందు వెనక్కి తిరిగి నవ్విద్దేమో, చూద్దాం ఆగు. అదొక్కటే తక్కువ, ఇంకా చూడు.
రే నవీంద్ర, నవీంద్ర, ఎస్. అలాగే కూర్చుంటావా? వెళ్ళి నెంబర్ తెచ్చుకోపోరా? అది కూడా నేను చెప్పాలా? రే అంతేలేరా, అమ్మాయి కనిపించగానే అంతరాత్మ వేసావు. సర్లే ఏం చేస్తాం, టైము. వెళ్ళు, తిరిగి తిరిగి నా దగ్గరికి రావాల్సిందే. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, అయినా వెన్నెలే అది నీ అల్లరేనా. ఓ చెట్టు నీడనైనా లేనే పైన పూలవాన, మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. కోపముంటే నేరుగా చూపకుండా ఇలా, రాత్రిరంతా నిద్దురే పాడు చేస్తే ఎలా. నేరముంటే సూటిగా చెప్పకుండా ఇలా, వెనుకుండా కలలతో వేస్తావుగా సంఖ్యలా. అసలింత జాలి లేదా, నేను కాక మరి నేల మీద తలిచేటి పేరు లేదా. క్షణమైనా నిలబడనిస్తే నీకు సిపోదా. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం, చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం, సైగలోనా లేదుగా గిల్లి చెప్పే నిజం. నవ్వు కన్నా నాకిలా నీ పట్టిగాటే నిజం. కింద మీద పడి రాసుకున్న 10 కాగితాల కవిత, ఎంతదైనా అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట. ఓ మన మధ్య దారంకైనా దారి ఎందుకంట. మేఘాలు లేకున్నా నా
ప్రాణాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా ఓ, ఓ. హలో బాస్, రా ఇక్కడ కూర్చో. నువ్వేంట్రా ఇక్కడ? చెప్తే కలిసే వచ్చేవాళ్ళంగా. బైక్ మీద దింపేవానిగా. ఏంటి నువ్వు నన్ను? ఓ, నీకు ఎవరి లిఫ్ట్ అక్కర్లేదు కదా, మర్చిపోయా. సరే పద, లోపలికి వెళ్దాం. పద. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంతా త్రైలోక్యం మంగళం కురు మాదః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం మాదః సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి ఏమైంది? లోపలికి రావా? శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ ఏమైంది? దానశీలే నేను రాను, నువ్వు వెళ్ళు. అయితే సినిమాలో చూపించేది నిజమేనా? మీ ఆత్మలు గుళ్ళోకి రాలేవా? అవి చనిపోయిన వాళ్ళ ఆత్మలకి, నాకు కాదు. ఏదో మనశ్శాంతి కోసం వచ్చావు కదా, లోపలికి కూడా ఎందుకు అని. అంతే, నేను రాను, నువ్వు వెళ్ళు. విరచితే వృషశైలనాథ జయితే దయానిధే అత్ర్యాది సప్త ఋషయః సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపంతా దేవుడా, నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదు, బట్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జనాలంతా నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు. సిద్ధు వల్ల నాకేం చెడు జరగట్లేదు, బట్ అందరూ నాలో ఏదో లోపం ఉందన్నట్లు చూస్తున్నారు. అది నాకు ఇష్టం లేదు. వాడు నాకు కనిపించకుండా చేసి స్వామి, నీకు 100 కొబ్బరికాయలు కొడతా. పతిప్పట దివాసర శుద్ధి మారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం ఈశ ప్రఫుల్ల సరసీరుహ నారికేల పూగద్రుమాన మనోహర ఎక్కడికి వెళ్ళాడు? ఆవాది మందమనిల సహ దివ్య గంధైః శేషాద్రిశేఖర విభో తవ తలుచుకోకుండానే కనిపిస్తాడుగా, వెతికినా కనిపించడే. నేత్రయుగముత్తమ పంజరస్థ్యాః పాత్రావశిష్ట కదలీఫల పాయసాని భుక్త్వా సలీలమధకేలిశుక పఠంతి శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంత్యా గాయత్యనంద చరితం తవ నారదోష్టి భాషా సమగ్రమ సకృత్కరచారణం దేవుడు అప్పుడే పవర్ చూపించాడా ఏంటి?
అవును మరి, ఒకటారే అంట 100 కొబ్బరికాయలు కొడతాన్నాగా. ఓ, ఇక్కడున్నాడా? కొబ్బరికాయలు కొట్టమేంట్రా? నేను లోపల కోరుకుంది నీకెలా తెలిసింది? మరి అదే, నీ కోరిక నాకు కాకపోతే నరేంద్ర మోడీ తెలుస్తుందా? నేనేం ఆలోచించినా నీకు తెలుస్తాయి కదా, మర్చిపోయా. 100 కొబ్బరికాయలు కొడతా అన్నావు కదా, ఎంత అవుద్ది వాడికి? ఓ 2000 అవ్వచ్చు. అయినా ఎందుకు ప్రతివాడు గుళ్ళో కొబ్బరికాయలు కొడతాను మొక్కుంటాడు? దాంట్లో తప్పే ఉంది. చిన్నప్పటి నుండి అలాగే నేర్పారు. ఎగ్జామ్ పాస్ అయితే కొబ్బరికాయ కొట్టు, జాబ్ వస్తే కొబ్బరికాయ కొట్టు అని. అలాగే అలవాటైంది. అయినా అందరూ అలాగే చేస్తున్నారుగా, తప్పేంటి? అందరూ చేస్తే నువ్వు కూడా చేస్తావా? నీకంటూ అంతరాత్మ ఉందిగా, అదే నేనున్నాగా. ఒకసారి అటు చూడు. నువ్వు ఖర్చు చేసి 2000తో వాళ్ళకి 10 రోజులు భోజనం పెట్టచ్చు తెలుసా? వెళ్ళు, దేవుడికి నీ కోరిక మార్చి చెప్పు. కొబ్బరికాయలు కాదు, ఇలాంటి పేదలకు 10 మందికి భోజనం పెడతానని చెప్పు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నాకు తెలిసిన మనిషి అంటే ఆనందంలో అదృష్టాన్ని, కష్టాల్లో కన్నీళ్ళని గుర్తు చేసుకునేవాడు. మరి ఇలా ఆనందంలో ఆకలిని, బాధల్లో బాధ్యతని గుర్తు చేసుకునేవాడిని నిజంగా దేవుడనే అంటారేమో. మేబీ ట్రూ. దేవుడు గుళ్ళోని రాళ్ళలోనే కాదు, ప్రేమగా చూసే ప్రతి కళలోనూ ఉంటాడు. రే రారా తొందరగా, రే బండి తొందర రారా. వదులురా, వదులురా. మా అన్నలు ఎవరికి లేనేస్తావు బే, ఎంత ధైర్యం రా నీకు? అన్న అన్న ఒక ఛాన్స్ అన్న, ప్రతిసారి నువ్వే ధమ్కిస్తావా అన్న? ఏదోగోల నువ్వే మాట్లాడరా. ఏ నేను విజిలేస్తే విజేత థియేటర్ నుంచి వికారాబాద్ దాకా ఇక్కడ ఉంటారు బే. మా అన్నల వరకే లైన్ వేస్తావు బే. శంకర్, పోరబండ శంకర్. ఏంట్రా వీడు 2 ఏళ్ళుగా ట్రై చేస్తుంటా దాన్ని. ఎక్కడి నుంచి వచ్చారా? అది నాదన్నా, ప్రాణం పైన దాన్ని వదలనన్నా. అది నా ప్రాణం. ఆ ప్రాణాలే తీసుకుంటారా? అలా చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది బాస్? వెళ్ళి 4 బిగితే కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. నేనా? వాళ్ళనా? ఒక్కొక్కరు చూసావా ఎలా ఉన్నాడో? వేసేస్తారు. ప్రతివాడు అలాగే అనుకుంటా ఎలాగా? రేపు నీకు ఎవరికో ఫ్యామిలీకో ప్రాబ్లం వస్తే ఇలాగే కూర్చుంటావా? వెళ్ళు బాస్, వెళ్ళి కొట్టు, వెళ్ళు. పార్క్లో నేను ఎక్కడే లేను కదా, ఇంతమంది ఉన్నారు, 10 మంది వెళ్ళని, వాళ్ళు ఎలాగ వెళ్తాం కానీ. 10 మందితో వెళ్ళేవాని పశువు అంటారు, 10 మందితో పాటు వెళ్ళేవాని మనిషి అంటారు.
10 మంది కంటే ముందే వెళ్ళేవాడిని దేవుడు అంటారు. నువ్వు దేంట్లో ఉండాలని చెప్పకలేదు అనుకుంటా కదా, వెళ్ళు. వాళ్ళు నీ వాళ్ళే, వీళ్ళు నువ్వు బాధాల్సిన వాళ్ళే, వెళ్ళు. ఏంట్రా మనమే చేస్తున్నావేంట్రా? ఎంత ధైర్యం రా నీకు? చెప్తున్నావేంట్రా అన్ని? ఎక్కడా వీడు కనిపించడే? ఏంటి బాస్ చూస్తున్నావు? యాక్షన్ చెప్పాలా? వెళ్ళు బాస్, వెళ్ళి కొట్టు. ఏంట్రా వెనక చూస్తున్నావు? ఏంట్రా ఎవరున్నారు అక్కడ? ఏమైంది? ఏంటి బాస్ ఒక్క దెబ్బకి పడిపోయావు? నీ గురించి చాలా ఎక్స్పెక్ట్ చేశానే. వాళ్ళు ఎంచున్నారు బాస్. వెళ్ళు, వెళ్ళి కొట్టు. నాలంటోడు కామ్గా ఉన్నాడంటే చెడు చేతక కాదురా, చేయడం ఇష్టం లేక. మా మంచితనం చేతకనతనం అనుకుంటే ఎముక్కలు ఇరిగిపోతాయి. How are you now, Sridhar? తను ఇంకా నాతోనే ఉంటున్నాను డాక్టర్. తన పేరు సిద్ధు. నేను లోపల ఎలా ఆలోచిస్తున్నానో బయటికి చెప్పి నాతో తప్పు చేయకుండా ఆపి నన్ను ఎప్పుడు కరెక్ట్ చేస్తున్నాడు. తను ఎప్పుడు నాతోనే ఉంటున్నాడు డాక్టర్. ఇంకా డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ ఫ్రమ్ టుడే. ఇదిగో మనకు కావాల్సిన మెడిసిన్స్ వచ్చేసాయి. కొద్ది రోజులు ఇవి వాడండి, సిద్ధు మీకు ఎప్పటికీ కనిపించాడు. ఇవి వేసుకుంటే నిజంగా ఇంకెప్పుడు కనిపించడవా నాకు? ఎస్. ఇవి నాకు అక్కర్లేదు డాక్టర్. వాట్? ఏమైంది? ఇవి నాకు అక్కర్లేదు డాక్టర్. సిద్ధు అంటే ఎవడో కాదు, అది నేనే. నేను ఎలా ఉండలేక ఇలా ఉంటున్నానో అది వాడు చేసి చూపిస్తున్నాడు. వాడు ఎవడో శత్రువు కాదు. వాడు నాకేం చెడు చేయలేదు. నేను చెడు చేయకుండా ఆపాడు. నేను మంచి చేసేలా సహాయపడ్డాడు.
ఇలాగే ప్రతి మనిషిలోనూ ఒక ఉంటాడు. వాడు మనకి ఇది మంచి ఇది చెడు అని చెప్తూనే ఉంటాడు. కానీ మనమే ఏదో ఒక రీజన్ చెప్పి వాడిని ఫాలో అవ్వకుండా ఉంటాం. అదే నాకు కనిపించినప్పుడు వాడు ప్రతి ఒక్కరికి కనిపించి చెప్తే ప్రతి ఒక్కడు మంచిగా చేస్తాడు. అప్పుడు ఈ భూమి తప్పనే జరగదు. ఇదేదో జబ్బు కదా డాక్టర్, ఇది నా అదృష్టం. వాడు నాతోనే ఉండాలి ఎప్పటికీ. జనం నన్ను పిచ్చడం కూడా పర్లేదు డాక్టర్, ఐ డోంట్ కేర్. వాడు నాతోనే ఉండాలి, నన్ను నాలా చూపించడానికి, నాతో మంచి చేయడానికి. ఈ టాబ్లెట్స్ నాకు అక్కర్లేదు డాక్టర్, ఐఎమ్ సారీ. మీవాడు చాలా గొప్పడు. మనం వీక్నెస్ అనుకున్న దానిలోనే అదృష్టాన్ని వెతుక్కున్నాడు. మీ ఫ్రెండ్కు ఏ టాబ్లెట్స్ అక్కర్లేదు. సిద్ధు అనేవాడు శ్రీధర్కి ఎప్పటికీ లోపం కాదు, అదృష్టం. లెట్ దెమ్ బోత్ బీ హ్యాపీ. డాక్టర్ దగ్గర డైలాగ్స్ బాగానే చెప్పావురా, మంచి ఫ్యూచర్ ఉంది. నీలాంటి పక్కన ఉంటే ఎవరి ఫ్యూచర్ అయినా బాగానే ఉంటుంది. హే నువ్వేస్తావు సరే. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఎప్పుడు చెప్తున్నావు? చెప్పాలా? చెప్పకపోతే ఏమవుద్ది? తప్పవుతుంది. ఇది నిజంగానే చెప్పాల్సినంత పెద్ద విషయం కాదని నువ్వు అనుకుంటే చెప్పకపోయినా పర్లేదు. బట్ చెప్తే తను ఏమంటుందో అని చెప్పకపోతే మాత్రం నిజంగా తప్పవుతుంది. తను నిన్ను పూర్తిగా నమ్ముతుంది. ఇప్పుడు నీ విషయం దాస్తే ఆ నమ్మకం ఏదో ఒక రోజు అబద్ధం అవుతుంది. వెళ్ళు, తను ఏమన్నా పర్లేదు, వెళ్ళి చెప్పి. It's all over, Sridhar. I can't love you anymore. నీకోసం ఏం చేయాలని నేను సిద్ధం చేయను. కానీ నువ్వు అడుగుతుంది నా ఎగ్జిస్టెన్స్నే తిరిగి ఇవ్వమని. ఇలా మారుతూ పోతే నేను ఏమని మిగలను. నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీధర్, ప్రపంచమంతా నేను పిచ్చోడు అంటుంటే ఫైన్, ఐల్ యాక్సెప్ట్. ఐ లవ్ సమ్వన్ హూ ఇస్ మై. బట్ వాట్ అబౌట్ ద సొసైటీ? ప్రపంచమంతా నేను పిచ్చోడు అంటుంటే నేను భరించలేను కదా. ఐ కాంట్ కంటిన్యూ విత్ యూ. నాకు మాత్రం నువ్వే ప్రపంచం చేయాలి. నువ్వు లేని ప్రపంచం నాకు అక్కర్లేదు. నాకు నువ్వంటే ప్రాణం. ఓకే దెన్ గో. వెళ్ళి సిద్ధును వదిలేసి నువ్వు ఒక్కడివే తిరిగిరా. కేవలం నువ్వు ఒక్కడివే. నీకోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తా, కేవలం నీకోసం. నువ్వు వదిలేయమంటుంది వాడిని కాదు, నన్ను. నేను నాలా ఉండాలి, అదే నాకు ఇష్టం. కానీ ఉండలేను. వాడు ఉంటాడు అసలైన నాలాగా. నాకు మంచి చేయడం నేర్పిస్తాడు, నేను చెడు చేయకుండా ఆపుతాడు, నన్ను నాలా చూపిస్తాడు. నాకు వాడు కావాలి. నువ్వంటే నాకు ప్రాణం జాను, అలాగే వాడంటే కూడా. నేను నిన్ను ప్రేమించాలన్నా, నీతో ఉండాలన్నా ముందు నాతో నేను ఉండాలి కదా. నాతో నేను ఉండాలంటే వాడు నాతో ఉండాలి. అందరూ అంటున్నట్లు వాడు నా లోపమే కావచ్చు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే నా లోపాన్ని కూడా ప్రేమించాలి కదా. నన్ను ఇష్టపడితే వాడిని కూడా ఇష్టపడాలి కదా. నేను వాడిని వదలలేను, నా వల్ల కాదు.
ఇక్కడే ఉన్నాడు కానీ సిద్ధు కరెక్ట్గా హక్ చేసుకున్నానా? మా తల్లే, ఇంకా నీ కూడా నాలాగే రెండు కనిపిస్తున్నారేమని భయపడ్డా. అమ్మయ్య, మొత్తానికి కలిసిపోయారనమాట. అయినా ప్రేమలో కోపాలు తాపాలు ఉండాలి కానీ ఈ లోపాలంటే బాసు మరీ చీప్గా. ఏమైనా ఈ అమ్మాయి టూ మచ్ బాసు. 1 minute. మళ్ళీ గొడవెట్టకరా బాబు. ఓ గాడ్ బ్లెస్ యూ.